యాత్రలో సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు విజయవాడ పోలీసులు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్న ఈ బృందాలు అయితే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నది మాత్రం గోప్యంగా ఉంచారు. దాడి చేసిన అగాంతకుడిని గాలించే పనిలో పడ్డారు పోలీసులు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు పోలీసులు. క్లూస్, సీసీ ఫుటేజ్ ఆధారంగా 20 మంది సిబ్బందితో 6 ప్రత్యేక బృందాలను దర్యాప్తు చేస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. అగాంతకుడిని గాలించే పనిలో పోలీసులు ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. క్లూస్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం సాగిస్తున్నాయి. హత్యాయత్నం సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. ఇక నిందితులపై 307 సెక్షన్ కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, నిన్న సీఎం జగన్ పై ఏదైతే దాడి జరిగిందో ఈ దాడికి సంబంధించి ఇటు పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మల్లికార్జున్? ప్రసన్న, నిన్న సాయంత్రం నైట్ కూడా 8 గంటల తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డిపై కూడా ఈ రాయితో దాడి జరగడం జరిగింది. ఈ దాడి జరిగిన ఘటనలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పక్కనే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వెల్లంపల్లి శ్రీనివాసరావుపై కూడా రాయి పట్టడంతో కూడా జరిగింది. ఆయన మార్నింగ్ ఈరోజు పోలీసులు ఆయన నివాసానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఆయన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయన నిన్న నైటు టీడీపీ పైన కూడా తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని అంతమొందించే లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందంటూ కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేయడం కూడా జరిగింది. ఇదే క్రమంలో పోలీసులకు ఆయన కొంత స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం కొంత గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు సంబంధించి ఈ రూట్లో నుంచి కూడా బస్సు యాత్ర రావడం జరిగింది. ఈ రూట్లో కూడా దాదాపుగా సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయంలో దాదాపుగా అర్ధగంట ముందుగానే కరెంటు తీశారని కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. స్థానికులు కూడా కింద నుంచి ఎవరో రాయి విసిరినట్టుగా కూడా మేము గుర్తించినట్టు కూడా స్థానికులు కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. బిగ్ టీవీతో కూడా ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పడం కూడా జరిగింది. అతను కింద నుంచి రాయి వెళ్తున్నప్పుడు మేము చూసామని కూడా చెబుతున్న సంగతి జరిగింది. కానీ ఎవరనేది అతన్ని మేము గుర్తించలేకపోయామంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా ఒక ప్రాథమిక అంచనా కూడా రావడం జరిగింది. కింద నుంచే రాయి అనేది పైకి వెళ్ళినట్టుగా కూడా మేము గమనించడం కూడా జరిగిందని కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాయి సుమారు దాదాపుగా కూడా కంకర రాయి చాలా పెద్దగా ఉన్నట్టు కూడా పోలీసులు కొంత సమాచారాన్ని అయితే గ్యాదర్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి కూడా పోలీసులు కేసులకు సంబంధించి విచారణ అయితే వేగవంతంగా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మార్నింగ్ డ్రోన్తో సంబంధించి ఈ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేశారు పోలీసులు. వీడియోలతో పాటు ఫోటోలు కూడా క్యాప్చర్ చేసి విచారణకు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దాడి జరిగిన సమయంలో ఏదైతే గ్రూప్ కాల్స్కు సంబంధించి ఏమైనా జరిగినాయో ఈ ప్రాంతం నుంచి గ్రూప్ కాల్స్కి ఎవరైనా అటెండ్ అయ్యారా, కాన్ఫరెన్స్లో ఉన్నారా అనేది కొంత విచారణ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఎవరైతే అనుమానాస్పద కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాల్స్ అన్నింటిని కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ సంబంధించి ఇంటింటికి తిరుగుతూ కూడా పోలీసులు సంబంధించి అలాగే పోలీసులు సంబంధించిన వారు ఇంటెలిజెన్స్ సంబంధించిన వారు అందరూ కూడా ఇంటింటికి తిరుగుతూ కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారా, అనుమానాస్పదంగా ఎవరైనా వచ్చారంటూ కూడా వాళ్ళని కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం ఓవరాల్గా అయితే కేసు అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదవడం జరిగింది. వెల్లంపల్లి ఇచ్చిన ఏదైతే ఫిర్యాదు ఉందో ఫిర్యాదు మేరకు సింగనగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. 307 హత్యాయత్నం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడు దొరికిన తర్వాత మరికొన్ని సెక్షన్లు అయితే యాడ్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.